మహాదేవ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. నిన్నటి రోజున ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం అన్న మహోత్తరమైన గొప్ప శ్లోకానికి అర్థము స్థూలంగా తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఇవాల్టి రోజున అసలు గణపతి ఎక్కడ వ్యక్తమయ్యాడు, ఏమిటి అసలు అవ్యక్తుడు, ఆయన పరబ్రహ్మము, ఎలాంటి సందర్భాల్లో ఆయన వ్యక్తమయ్యాడు అన్నది సంక్షేపంగా చూసే ప్రయత్నం చేద్దాము. గణపతి పరబ్రహ్మ స్వరూపమే సాక్షాత్తు. వారు సృష్టికి పూర్వము నుండి కూడా ఉన్నాడు. అంటే సృష్టికి పూర్వము అని అన్న విషయంలో ఎల్లప్పుడూ ఉన్నారు, సర్వదా ఉన్న ఏకమేవ అద్వితీయం అయిన ఆ పరబ్రహ్మమే మహాగణపతి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే బ్రహ్మగారు సృష్టి చేయడానికి ఇబ్బంది పడుతుంటే, ఆయనకి ఇంకా ఆ సంకల్ప శక్తి దృఢముగా నిశ్చయంగా కుదరనప్పుడు వారు ప్రార్థించినది పరబ్రహ్మమును. పరబ్రహ్మమే గణపతి వలె గణపతి రూపములో వ్యక్తమయ్యి అక్కడే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అన్న గొప్ప మహా శ్లోకము ఉద్భవమైందన్నమాట. అందుకే ఇప్పటికీ కూడా మొట్టమొదట సృష్టి గురించి బ్రహ్మగారు చేసిన ఆ యొక్క శ్లోకమే ఇప్పటికీ కూడా మనం ప్రతి పనులకు కూడా మనం ఉపయోగించుకుంటూ ఉంటాము. ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం. అట్లాగే త్రిపురాసురులను సంహరించడానికి పరమశివుడు సంకల్పించుకున్నప్పుడు కూడా విఘ్నములు కొంచెం ఏర్పడినప్పుడు ఆ పరమశివుడు ఆయన ప్రార్థించినది ఈ అవ్యక్త రూపంలో అంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ అయిన శ్రీ మహాగణపతినే. అప్పుడు అక్కడ గణపతి రాగా గణపతి పూజ చేయగా అప్పుడు ఆ విఘ్నములన్నీ తొలగి త్రిపురాసురుల నాశనము అయినది. ఇది వేదాంతపరంగా అర్థం చేసుకోవాలి. అంటే త్రిపురాలు అన్నప్పుడే స్థూల సూక్ష్మ కారణ శరీరములు అని మనకు అర్థమవుతూ ఉన్నాయన్నమాట. దానికి విఘ్నములు ఏమిటి అంటే దేహాత్మ భ్రాంతి. దేహాత్మ భ్రాంతి పోవాలి అంటే దేహాత్మ భ్రాంతి లేని వాడిని పట్టుకోవాలి. అంటే ఆదౌ పూజ్యో గణాధిప అని నిన్న మనం చెప్పుకున్నాం. ఆదిలోనే మహాగణపతి ఉంటాడనమాట. అంటే స్థిరత్వము కలగాలి మొట్టమొదట ఆ సంకల్పానికి, ఆ సాధనకి. ఆ స్థిరత్వాన్ని కల్పించేవాడు సగుణ సాకార పరబ్రహ్మమైన శ్రీ మహాగణపతి. అప్పుడు ఆ మంగళస్వరూపమైన పరబ్రహ్మము యొక్క సాన్నిధ్యాన్ని మనం చేరుకోగలుగుతాము. అట్లాగే భండాసుర వధ మనం చూస్తే అక్కడ కూడా జగదంబ లలితా పరాభట్టారిక త్రిపుర సుందరీ దేవి కూడా సంకల్పించి, అంటే తను ప్రేమతో ఆ పరమశివుణ్ణి చూడగా ఆ ప్రేమ నుంచి, ఆ ఆనందము నుంచి మహాగణపతి ఉద్భవించారన్నమాట. అదే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని మనం చదువుతూ ఉంటాం లలితా సహస్రనామంలో. అంటే అక్కడ కూడా తెలుస్తోంది అనేక విధాలుగా గణపతి వస్తున్నాడు. అంటే ఆయనకి ఎప్పుడూ ఉన్నవాడే, ఆయన సందర్భవశాత్తు ఆయన వ్యక్తం అవుతూ ఉంటాడు. పుట్టినవాడు కాదు, వ్యక్తం అవుతూ ఉంటాడు అన్నమాట అనేక రూపాల్లో కూడా. ఆనందములోంచి, ఆ ప్రేమ రసం నుంచి, పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రేమ నుండి ఆయన ఉద్భవించాడనమాట గణపతి. అలా కూడా వచ్చి భండాసురుల యొక్క నాశనానికి ఆయన కూడా తోడ్పడ్డాడు అని తెలుస్తుంది. అలాగే ఇతర గ్రంథాల్లో కూడా మనం చూసినట్టు పురాణాల్లో, మహాభారతాల్లో, భాగవతాల్లో శ్రీకృష్ణ పరమాత్మ కూడా విశేషంగా చెప్పి ఉన్నాడు. ఈ వరసిద్ధి వినాయక స్వామిని ఆరాధించడం వల్ల విఘ్నములు పోయి చక్కటి ఆ దుర్గా పరమేశ్వరి యొక్క అనుగ్రహం కలిగి ఎలాంటి యుద్ధములైనా కూడా, కార్యములైనా కూడా సాధించవచ్చు, మనం విజయాన్ని పొందొచ్చు అని వారు కూడా సెలవిచ్చినట్టు మనం ఇవాల్టి వరసిద్ధి వినాయక వ్రతకల్పంలో కూడా మనం చూస్తూ ఉంటాము అని చెప్పుకుంటూ ఇవాల్టి విషయాన్ని ముగిస్తున్నాను.